హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0 లివ్ లైక్ టెక్నాలజీ. ఈరోజు ఈ వీడియోలో ఏదైతే రియల్మీ 5G ఉందో సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో రియల్మీ 5G మనకు టూ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి చూసుకున్నట్లయితే 4GB అండ్ 128GB వేరియంట్. సో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 128GB స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. 4GB 128GB చూసుకున్నట్లయితే 15,000కి 14,999 రూపాయలకి. అలాగే 8GB 128GB వేరియంట్ చూసుకున్నట్లయితే మనకి 17,000కి 16,999 రూపాయలకి తీసుకొని వచ్చారు. సో బేసిక్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఆ 4GB ఏదైతే 64GB ఉంటుంది, తర్వాత 6GB 128GB అండ్ 8GB 128GB. బట్ వీళ్ళు 64GB వేరియంట్ మేబీ స్టోరేజ్ తక్కువ అవుతుంది అనుకున్నారేమో. సో 64GB వేరియంట్ని తీసేసి సో డైరెక్ట్ 4GB 128GB వేరియంట్ని తీసుకొని రావడం జరిగింది. అది 15,000కి. సో దీని స్పెక్స్ అవన్నీ చూస్తాం. సో బ్లాక్ అండ్ బ్లూ కలర్స్, టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఇక దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే రోజుట్లో జస్ట్ వేరియంటే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అంత సేమ్ అనమాట. సో 5Gకి సంబంధించినటువంటి 700 డైమండ్స్, మీడియాటెక్కి సంబంధించినటువంటి డైమండ్స్ 700 ప్రాసెసర్, ఏదైతే 800కి లోయర్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఈ ప్రాసెసర్ తోటి అవైలబుల్లో ఉందన్నమాట. 700G ప్రాసెసర్, 700 5G ప్రాసెసర్ అండ్ డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది బిలో మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే 800 ప్రాసెసర్ తోటి మనకి ఇంతకుముందు ఫోన్స్ వచ్చాయో దాని తర్వాత లోయర్ వేరియంట్ అని 15,000లో 5G ఫోన్ అంటే సో 5G వర్షన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక రియల్మీ UI 2.0 అండ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 తో అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. సో డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా అవైలబుల్లో ఉంది. ఇక సూపర్ పవర్ సేవింగ్ మోడ్ అవైలబుల్లో ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 mAh బ్యాటరీ అండ్ 16 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి AS సెల్ఫీ కెమెరా అవైలబుల్లో ఉంది. ఇక బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే మనకు 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా అవైలబుల్లో ఉందన్నమాట. సో మనకు ఇది సో 5% క్యాష్ బ్యాక్ అండ్ 10% బ్యాకప్ బరోడా మీద ఆఫర్లో ఉండడం జరిగిందనమాట. సో మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి అవైలబుల్ ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అవైలబుల్ ఉన్నాయి. వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వలేదు, ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి రావడం జరుగుతుంది అనమాట. సో ఇవైతే బేసిక్ డీటెయిల్స్. ఇవి మీడియాటెక్కి సంబంధించిన 700 ప్రాసెసర్ అండ్ 5G స్పెక్స్ తోటి రావడం జరుగుతుంది. ఇక స్లిమ్గా ఉండడం జరుగుతుంది ఫోన్. అల్ట్రా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉండడం జరుగుతుంది అనమాట. సో స్లిమ్ అండ్ లైట్ వెయిట్గా ఉండడం జరుగుతుంది. ఇక 48 మెగాపిక్సెల్ సూపర్ నైట్ స్కోప్ అండ్ 64 మెగాపిక్సెల్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, మెమరీ ఎక్స్టెన్షన్, రియల్మీ UI ఇవన్నీ మనకు స్పెక్స్గా చెప్పేసుకోవచ్చు. సో సో 1 TB వరకు మెమరీ తోటి మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇక ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 5G సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్పాండబుల్ అప్ టు 1 TB వరకు. సో డెడికేటెడ్ స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కెమెరా ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి 1.8 ఎపేచర్ తోటి రావడం జరుగుతుంది. ఇక 10x వరకు డిజిటల్ జూమ్ అవైలబుల్లో ఉంది. అండ్ ఫ్రేమ్ రేట్ చూసుకున్నట్లయితే 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్కి అవైలబుల్లో ఉంది. అండ్ ఇక ఇవన్నమాట ఫుల్ డీటెయిల్స్ దీనికి సంబంధించి. సో ఏదైతే తక్కువ రేంజ్లో మనకి రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 2400 1080 పిక్సెల్ ఉండడం జరిగింది. ఇక డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.5 ఇంచ్గా ఉండడం జరుగుతుంది, 6.5 ఇంచెస్. అండ్ డిస్ప్లే టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లే అనమాట ఇది. సో అందుకే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొని రావడం జరిగింది. సో యాక్చువల్గా 4Gలో చూసుకున్నట్లయితే దీంట్లో ఇక ఈ ప్రైస్లో ఇప్పుడు రియల్మీ 8 Pro 8 తీసుకొచ్చారు కదా, అందులో అయితే మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాకుండా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. సో 5Gకి వెళ్ళాలి, తక్కువ ప్రైస్లో కావాలంటే మాత్రం వెళ్ళొచ్చు దీనికైతే. సో సో గైస్ ఇది ఈ రియల్మీ 8 5Gకి సంబంధించిన డీటెయిల్స్. మైట్ బి ఇది 8 5G కాబట్టి 8 Pro కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో దాంట్లో మైట్ బి ఏదైతే వీళ్ళు ఇంతకుముందు వీళ్ళ వర్షన్ లాగా తీసుకొని వస్తుంటారో, ఏదైతే సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసేసి సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆమ్లెట్ డిస్ప్లే తోటి తీసుకొని వస్తుంటారు. సో చూద్దాం మరి, ఒకసారి రిలీజ్ చేసామంటే దానికి కూడా సంబంధించినటువంటి వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఇక డిస్ప్లే కూడా 90 Hzకి సంబంధించినటువంటి అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉండడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.